హలో దోస్తులు అందరూ ఏం చేస్తున్నారబ్బా? అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలి. బాగా జ్వరాలు పిల్లలకి, పెద్దోళ్ళకి వాతావరణం చల్లబడతాన జ్వరాలొచ్చేసినియి. మన నోటికి ఏమీ సహించట్లేదు. అలాగని ఈజీ ప్రాసెస్‌తో మీ ముందలకొచ్చేసాను. కొంచెం కందిపప్పేసుకొని, అలాగే 4 మునక్కాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అట్లాగే కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర ఏసుకొని ఉడికించుకోవాలి. బాగా ఆ రసాన్ని తీసి పక్కన పెట్టేసుకొని పిప్పిన పడేయాలి. అట్లాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, అట్లాగే మిరియాలు, చిన్నులపాయి, పచ్చి కరివేపాకు నూరి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపులో వేసుకొని ఈ రసాన్ని పోసుకొని కొంచెం పుదీనా వేసుకుంటే రెసిపీ చాలా చాలా బాగుండిద్ది. పిల్లలు, పెద్దోళ్ళు అన్నంలో అలాగే ఇడ్లీలో తింటే ఈ వాతావరణానికి జ్వరాలు వచ్చున్నాయి కదా, పిల్లలకు కూడా కొంచెం మంట లేకుండా ఈ రసంతో పెడితే చాలా మంచిది. అరుగుదల కూడా. నేనైతే వేడి వేడి అన్నం వేసుకొని అలాగే ఒక అప్పడం వేసుకొని తింటున్నాను. జలుబులు పట్టేసినట్టు ఉంటున్నాయి కదా ప్రతి ఒక్కళ్ళకి. పిల్లలకైతే హాయిగా ఇడ్లీలో కలిపి పెట్టొచ్చు, అలాగే అన్నంలో పెట్టొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్.